ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఎదురు చూశారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మొత్తానికి 3028 కాళ్ళతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో కండక్టర్ పోస్టులని, డ్రైవర్ పోస్టులని, మిగతా టెక్నికల్ కావచ్చు, టీసీ మాస్టర్స్ కావచ్చు, అలాగే మెకానిక్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తానికి ఆల్ ఓవర్గా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నటువంటి ప్రభుత్వం అనుకున్నట్టుగానే సమయానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి 10th క్లాస్ విద్యా అర్హత లేదా ఇంటర్మీడియట్ సమాన విద్యా అర్హత ఉంటే కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1000+ ఖాళీలు ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ కమాండ్గా మీకు ఒకే దగ్గర ఇచ్చాము. అలాగే మిగతా డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మినిమం 10th క్లాస్ విద్యా అర్హతతో పాటు కనీసం హెవీ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మెకానిక్ పోస్టులు కావచ్చు, అండ్ టెక్నికల్ మాస్టర్ కావచ్చు, అండ్ తర్వాత వెహికల్ ఆపరేటర్ కావచ్చు, టీసీ మాస్టర్ సంబంధించి అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సు కావచ్చు, అండ్ ఈవెన్ ఐటీఐ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. సో దరఖాస్తు తేదీ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్, అండ్ ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు ఫిలప్ చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందని, ఎటువంటి పరీక్ష లేకుండా, రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా సెలక్షన్ చేస్తారు. అది కూడా మీకు 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ అండ్ కండక్టర్ పోస్టులకు మెయిన్ థింగ్. తర్వాత అండ్ ఏజీలో సీనియారిటీని బట్టి సెలక్షన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రైవర్ పోస్టులకు వచ్చేసి చిన్నగా ట్రైనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి హెవీ లైసెన్స్తో పాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావచ్చు, చిన్నగా వాళ్ళకు ట్రైనింగ్ స్కిన్ టెస్ట్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. మొత్తానికి నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్, దరఖాస్తు విధానం, ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు అండ్ దరఖాస్తు విధానంలో కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి సలహాలను, సందేహాలను వన్స్ తెలియజేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.